ఆ రెండు ఏర్పడిన తర్వాత ఏర్పడే స్థితి సంస్థితి. సంస్థితం అంటే ఏ రకమైనటువంటి అలజడి లేకుండా నిలకడగా ఉండేటువంటి నిశ్చలమైనటువంటి నిశ్చితమైనటువంటి మనోబుద్ధి. మనస్సు బుద్ధి రెండు కూడి ఉన్నాయి. చిత్త అహంకారములు పక్కనే ఉన్నాయి, ఉండనివ్వండి. ఎప్పుడైతే మన మనస్సు బాహ్యమైనటువంటి వస్తువు యందు లగ్నం అయి ఉన్నదో ఆ వస్తువు యొక్క స్వరూప స్వభావాలు మనకి ఆకళింపవుతాయి. ఆకళింపన్నా అవుతాయి, అర్థమన్నా అవుతాయి, లేదా రెండు జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే పదార్థాన్ని నుంచి పదార్థాన్ని పట్టుకోవటం కష్టం. పదార్థం నుంచి పరమార్థం వైపు వెళ్ళాలి, పరమార్థం నుంచి యథార్థం వైపు వెళ్ళాలి. అబ్సల్యూట్ ట్రూత్. మానవ జన్మ వచ్చింది అందుకు కనుక భగవాన్ ఇక్కడ చెప్తున్నారు, చిత్తైకాగ్రస్థితిలో నువ్వు ఏ వస్తువు యందు గనక లగ్నం చేసి ఉన్నట్లయితే అది ఒక స్వస్థితిని కలిగిస్తుంది. కాకపోతే ఈ బాహ్యమైనటువంటి దృష్టిని అట్లాగే నెమ్మదిగా అంతర్దృష్టి చేయరాదా అంటారు. కనుకనే వారు ఆత్మస్థానాన్ని మన శరీరంలో ఎక్కడ ఉన్నదో చెప్పి దాని మీద ధ్యానించటం గనక మీరు మొదలుపెట్టినట్లయితే మీకు అనేకమైనటువంటి దివ్యానుభూతులు కలుగుతాయి. లేదా అసలు ఏ అనుభూతి కలగదు, శూన్య స్థితి ఏర్పడుతుంది. అనుభూతిగా మిగులుతున్నది, కలుగుతున్నది అంటే ఇంకా మనస్సు అక్కడే ఉన్నది గనక మనోనాశనం జరగల, మనోలయం మాత్రమే జరిగింది. ఈ రెండు మాటలు మనం ఉపదేశసారం అధ్యయనం చేసినప్పుడు పదానికి ఉన్నటువంటి ఆ లింక్ వారధిని మనం గమనించుకున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయినట్లయితే భగవాన్ ఏం చెప్తున్నారో కూడా నిజానికి మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా చేయాలి, వినాలి. అనేకమైనటువంటి విషయాలని నిన్న పాతంజలికమైనటువంటి విషయాలు చెప్పారు. యోగం అంటే ఏమిటో చెప్పారు, ప్రాణాయామం అంటే ఏమిటో చెప్పారు. వారు చెప్పందేం లేదు. ఇక్కడ కూడా ప్రాణాయామం చేసినందువలన మనస్సు ఒక పవిత్రతని పొంది కుంభక స్థితిలో నిలబడి నిలకడ చెంది మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉంటున్నది గనక ఆ పూర్ణమైనటువంటి అనుభూతిని పొందాలి అంటున్నారు భగవాన్. ఇక్కడ మనస్సు బయట వస్తువు, దీని మీద ఎక్కువసేపు మాట్లాడారు భగవాన్. ఒక్కసారి భగవాన్ని చూద్దాం. ఆయనకి బాహ్య వస్తువుల యందు ఏదన్నా అపేక్ష ఉన్నదా? నిష్కామ కర్మ ఆయన కూడా చేసి చూపించారా అంటే, అరుణాచలంలో కొండ మీద ఒక రోజున ఎండిన ఒక కట్టె పడుంటే దానికి కణుపులున్నాయి. ఆ కణుపులన్నింటినీ కూడా ఒక రాయిని తీసుకొని చెక్కేశారు. చెక్కి దానిలో నుంచి ఒక అద్భుతమైన చేతికర్ర తయారు చేశారు. చేతికర్ర నిజానికి ఆయనకు కూడా అవసరమే, కానీ ఆయన తన దగ్గర ఉంచుకోలే. చాలా అందంగా తయారు చేశారు. అక్కడే ఒక గొర్రెల కాపరి పనిలో ఉంటే ఆ పిల్లవాడిని పిలిచారు. ఈ కర్ర నీ దగ్గర ఉంచుకొని ఇచ్చేశారు. చేస్తున్నప్పుడు వాడికి ఇవ్వాలి అని ఆయన అనుకోలే, సంకల్పించలే. చేస్తున్నంతసేపు దీని స్వస్థానం, దీన్ని ఎక్కడికి చేర్చాలి అనుకోలే. దీనిని అందుకోవటానికి ఎవరు వస్తారు అనుకోలే, లేదా నాకు కావాలి అని కూడా అనుకోలే. చేస్తూ వెళ్ళారు, కర్మ చేస్తూ వెళ్ళారు. కానీ బయట ఉన్నటువంటి ఆ కట్టె ఒక వస్తువైనట్లయితే ఏకాగ్రమైనటువంటి ఒక చిత్తంతో దానివైపు చూస్తూ ఉన్నారు. కేవలం చూస్తూ ఉన్నారా? దానికి ఒక వాల్యూ ఎడిషన్ ఇచ్చారు, దాన్ని చేతికర్రగా మార్చారు. ఒక నిష్కామ కర్మ యోగి ఎట్లాగైతే ఒక వస్తువుని తనదిగా భావించడో, అది ఎవరికి చెందవలసి ఉన్నదో వారికి చెందుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి భగవాన్ ఆ పిల్లవాడిని పిలిచి వాడి చేతికిచ్చేశారు. ఇదే మరొక సందర్భం. ఇట్లాగే మరొకసారి మరొక చేతికర్ర తయారు చేశారు.
ప్రణవానందులు వచ్చారు శిష్య సమేతంగా భగవాన్ని దర్శనం చేసుకుందాము అని. భగవాన్ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలోకి ఆ పని పూర్తి కావలసిన టైము ఏర్పడింది. ప్రణవానందులు ఒకసారి ప్రణామం చేసి భగవాన్ వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయినారు శిష్య సమేతంగా. ఇది సందర్భం. ఆ కర్రకి పాలిష్ పెట్టడం, తయారు చేయటం పూర్తి కాగానే ఆ గొర్రెల కాపరికి ఇవ్వబోయినట్టుగానే భగవాన్ ప్రణవానందుల చేతికర్రను అందించబోయినారు. ప్రణవానందులు సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ, భగవాన్ ఎవరికి కావాలి ఈ చేతికర్ర, ఈ దండం ఎవరికి కావాలి అంటే భగవాన్ చేతి నుంచి ఒక కట్టె అప్పటికే చేతి కర్రగా మారి ప్రణవానందుల వంటి వ్యక్తికి అది వెళుతున్నప్పుడు నిజానికి అది అనుగ్రహ దండం. అది ఒక అధికారాన్ని ఇచ్చేటువంటి దండం. అందరూ ఆశ్చర్యపోయినారు. భగవాన్ స్వయంగా తయారు చేసినటువంటి చేతి కర్రని ప్రణవానందులు అందుకోకుండా ఇది నాకు వద్దంటారేమిటి అని ఆలోచనలో పడ్డారు. భగవాన్ వారికి తెలుసు ప్రణవానందుల అంతరంగంలో ఏ రకమైన ఆలోచనలు సాగుతున్నాయో. సర్వాత్మన ఆత్మని మాత్రమే దర్శనం చేసేటువంటి భగవాన్ రమణులు ఏమీ కించపడలేదు, ప్రసన్నంగా కూర్చున్నారు. ఇంతలో ప్రణవానందులే మాట కల్పించుకుని ఒక్క మాట అన్నారు, భగవాన్ ఎవరికి కావాలయ్యా ఈ దండం? నీ దగ్గరకు వచ్చింది నీ అనుగ్రహ దండం కోసం వచ్చాం. అది మా వెంట అన్ని వేళలా ఉండేదే. మిగతావన్నీనా వస్తుంటాయి పోతుంటాయి, వచ్చి పోయే పుట్టి పోయే, ఉండి ఊడే, ఏ వస్తువు నిలకడ చెందేది కాదు. మీ అనుగ్రహం గనక ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే. భగవాన్ చిరునవ్వు నవ్వారు. అంటే ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క స్థాయిలో భగవాన్తో సంపర్కం పెట్టుకున్నారు. అందరూ ఒకే విషయాన్ని కోరి ఆయన దగ్గరకు వెళ్ళలే. ఆయన కూడా అందరికీ ఒకే విషయం చెప్పలే. కానీ అందరికీ వారు చెప్పినటువంటి ఒక సూత్రం మాత్రం, ఆధ్యాత్మిక సాధనా సూత్రం మాత్రం నేనెవరన్న ప్రశ్న. ఇది చాలా అందమైన ప్రశ్న, నిగూఢమైన ప్రశ్న, తేలికగా కనిపించే గాఢమైనటువంటి ప్రశ్న. ఈ ఒక్క సాధన, నేనెవరు అన్న సాధన మనం గనక చేసుకోగలిగినట్లయితే శాస్త్రాలు లేవు, పురాణాలు లేవు, కవిత్వాలు లేవు, భాషలు లేవు, మాటలు లేవు, ఉపన్యాసాలు లేవు, ప్రవచనాలు లేవు, కళాస్వరూపాలు లేవు. ఉన్నదంతా అఖండమైనటువంటి ఒక ఆత్మే. ఆ ఎరుకలోకి వెళ్ళేదాకా నేనెవరన్న ప్రశ్న వేసుకోవాలి. ఇది పైకి చాలా తేలికగా కనిపించేటువంటి గాఢమైనటువంటిది, నిగూఢమైనటువంటిది. కానీ ఇక్కడ భగవాన్ మనస్సుని ముందు శుభ్రపరుచుకొని, మనసంటే ఏమిటో తెలుసుకొని, ఆ మనస్సు యొక్క లక్షణాలన్నీ కూడా పట్టుకొని, ఎందుకంటే ఎవరి మనస్సు వారిదే. మనస్సు మనం విచారణ చేశాం, మన ఆలోచనల సమూహమే మనస్సు. ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే మన సంస్కారాల్లో నుంచి పుట్టినాయి. సంస్కారాలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే మన వాసనలు, అవి మూలవాసనల నుంచి పుట్టినాయి. వాసనలు మూలవాసనలకు కారణం జన్మలవుతున్నాయి. జన్మలన్నీ కర్మల వల్ల ఏర్పడ్డాయి గనక ఈ అనంతమైనటువంటి మహాప్రవాహంలో మనల్ని మనం నిలబెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. మనల్ని మనం ఎరగాలి. మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకోవాలి. మనస్సుని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. కనుకనే మనం ముకుందమాలలో కులశేఖర ఆళ్వారులకు మాట అంటాడు, నిత్యం చరణారవింద ధ్యానామృతాస్వాదినాం. పరమేశ్వరుడు యొక్క దివ్య పాదపద్మాల మీద లేదా రూపం మీద లేదా నామం మీద, ఇవేవీ కావు, ఒక భావన వైపు మన మనస్సుని గనక, చిత్తాన్ని గనక నిలబెట్టుకోగలిగినట్లయితే మనకి ఒక పరమ ప్రశాంతి తెలియకుండానే ఏర్పడుతుంది. కడగా
అసలు ఈ బంధం పెట్టుకున్నాను అన్న ఆలోచన కూడా తరలిపోతుంది. కావలసింది అదే. అపురూపమైనటువంటి ఈ భావనా స్థితిని మనం నెమ్మదిగా అర్థం చేసుకున్నట్లయితే హృదయస్థానంలో లయాత్మకమైనటువంటి లయరీతిలో సాగుతున్నటువంటి ఈ మనస్సు లీనం కాకముందు లయమై ఉండాలి, అక్కడ ఉండాలి. హృదయ ఆవరణంలో గనక మనం ఉండగలిగినట్లయితే అది హృదయంలో ఉన్నటువంటి ఆ పవిత్రతని, చైతన్యాన్ని, దాని అనంత మహాశక్తిని తాను కూడా గ్రహించి మనస్సు శుభ్రపడుతుంది. అరుణాచల శివా, అరుణాచల శివా.